Hello there guys, Nenu Tausif Ahmed, me Warangal biker, Warangal Lundi. So today we are going to get the third paid service done for my Honda CB350 RS. So showroom keldam and cheapizdam service. Oil filter, take a bit. సో హోండా బిగ్ వింగ్ వరంగల్ సెంట్రల్ వాడేది ప్రో హోండా అనమాట. ఇంజన్ ఆయిల్ 10W30 ఫుల్లీ సింథటిక్. అండ్ ఇది మీరు చూస్తున్నాం కదా ఫుల్లీ సింథటిక్ రైట్. దీని ప్రైస్ మనం కనుక చూసుకుంటే ఇట్స్ 767 రూపీస్ పర్ లీటర్. అన్ని బిగ్ వింగ్ బైక్స్కి దాదాపు ఇదే ఆయిల్ వాడతారండి. హోండా హైనెస్ అండ్ ఆర్ఎస్కి 2 లీటర్స్ పడుతుంది. June 15th సండే 2025 నేను నా హోండా CB350 RS సర్వీస్ చేయించుకున్నాను. ప్లస్ మనం ఇక్కడ కనుక చూసుకుంటే హోండా CB350ది ఒక కొత్త కలర్ వచ్చింది. అసలు చాలా అంటే చాలా ప్రీమియం కలర్ రైట్. అండ్ దీంట్లో మనకు 3 మోడల్స్ ఉంటాయి బేసికల్గా. ఓకే, హోండా హైనెస్ ఓకే అంటే 350 సిరీస్లలో. దిస్ ఈస్ ది హోండా హైనెస్ ఓకే, దిస్ ఈస్ ది హోండా CB350 అండ్ ఆర్ఎస్ ఓకే. సో ఈ బైక్లో మనం కనుక చూసుకుంటే నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లలో, ఎవరైతే దే ఆర్ ప్లానింగ్ టు గెట్ 350cc మోటార్ సైకిల్ దే షుడ్ డెఫినెట్లీ కన్సిడర్ ది హోండా CB350 అనమాట. ఎందుకంటే దీనికి మనకి 4 కవర్స్ చూడండి, అసలు లైక్ వెరీ బిగ్ ఓకే. అండ్ మనకి ట్యూబ్లెస్ టైర్స్ యాజ్ స్టాండర్డ్ వస్తాయి బైక్కి. ప్లస్ మనకి లిటరల్గా ఒక కంటెంపరీ రెట్రో లుక్ వస్తుంది. ప్లస్ ఈ బైక్కి ట్రాక్షన్ కంట్రోల్ యాజ్ స్టాండర్డ్ ఫర్ ఆల్ ది మోడల్స్. ప్లస్ డ్యూయల్ హార్న్ ఉంది రైట్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఓకే, ప్లస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అలర్ట్. ఇవన్నీ ఫీచర్స్ రాయల్ ఎన్ఫీల్డ్కి రావండి. మొన్న మా ఫ్రెండ్ ఒకడు క్లాసిక్ కొన్నాడు కొత్తది, 2,85,000. సెకండ్ డేనే పంక్చర్ అయింది, నడిపిండు టైర్ మొత్తం పాడైపోయింది, 3,000 బొక్క పడ్డది. ఈ బైక్ ఆ ఇష్యూ ఉండదు బికాస్ ట్యూబ్లెస్ టైర్. సో నేను చెప్పేది ఏంది, రాయల్ ఎన్ఫీల్డ్ మీరు క్రోమ్ టాప్ మోడల్ కొన్నా దానికి ట్రాక్షన్ కంట్రోల్ రాదు, స్లిప్పర్ క్లచ్ రాదు, ఎమర్జెన్సీ బ్రేకింగ్ అలర్ట్ రాదు, ట్యూబ్లెస్ టైర్స్ రావు. దానికి ఓన్లీ 13 లీటర్ ట్యాంక్ వస్తుంది ఎన్ఫీల్డ్ క్లాసిక్కి, దీనికి 15.2 లీటర్ ట్యాంక్. ప్లస్ చాలా రీఫైన్డ్ అండ్ రిలయబుల్ ఇంజిన్ ఓకే. ప్లస్ వెనక టైర్ కూడా హోండా CB350ది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కంటే వైడర్ ఉంది, 130. ఎన్ఫీల్డ్కి వచ్చేది 120 mm ఓకే. సో ఈ బైక్ లుక్ మీరు చూస్తున్నారు కదా, ఇట్స్ సింప్లీ అమేజింగ్. అండ్ ఎప్పుడైతే మీరు ఒక 350cc బైక్ కొనాలనుకుంటుండ్రో తప్పకుండా ఈ బైక్ ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసి చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ టెస్ట్ రైడ్ చేసి చూడండి. దిస్ ఇస్ మచ్ బెటర్ దెన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడ్ క్వాలిటీ, కంఫర్ట్, సస్పెన్షన్ కూడా దీనిదే నాకు పర్సనల్గా నచ్చింది, రోడ్ గ్రిప్ కూడా. సో ఇది హైనెస్ ఆల్ రైట్. అండ్ యూనిక్ థింగ్ అబౌట్ దీస్ బైక్స్ ఇస్ దాట్ రిలయబిలిటీ అండి, ప్లస్ మైలేజ్. హైవేలో ఈ బైక్స్ 40 దాకా ఇస్తాయి మీరు ఈకో మోడ్లో నడిస్తే కాన్స్టెంట్గా ఓకే. 40-41 దాకా కూడా ఇస్తుంది. నా RS 43 ఇచ్చింది. అండ్ హియర్ యూ హ్యావ్ ది హార్నెట్ అనమాట ఓకే. నా హార్నెట్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఎట్ బిగ్ వింగ్ షోరూమ్స్ ఆల్ రైట్. USD ఫోక్స్ వస్తాయి, వన్ ఆఫ్ ది బెస్ట్ 180cc మోటార్ సైకిల్స్ ఇన్ ద మార్కెట్ ఓకే. అండ్ ఈ బైక్లో ఇంకొకటి ఏంటంటే అండి మీకు ఈ బ్రౌన్ సీట్స్ వస్తాయి ఓకే, అంటే ఒక చాలా కాంట్రాస్టింగ్ కలర్ రైట్. టేల్ లైట్ కూడా కిందికి ఉంది ఓకే. సో మడ్గార్డ్ చూస్తున్నారు కదా ఎంత అసలు పెద్దగా ఉందో. మీరు రైనీ సీజన్లో నడిపిన అసలు మీకు మడ్ స్ప్లాష్ అనేది ఏమీ ఉండదు ఓకే. అండ్ క్రోమ్ రింగ్ వస్తుంది మీటర్ కావ మీద ఆల్ రైట్. ఇక్కడ నుంచి చూస్తే అసలు ఈ బైక్ నడితే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ బైక్. అండ్ ఫాంట్స్ లోపల వేరుగా ఉంటాయి అన్నమాట ఓకే. అండ్ దిస్ ఈస్ ది హోండా హైనెస్ ఓకే 2025 OBD2B ఆల్ రైట్. అండ్ దిస్ ఇస్ అగైన్ ద CB350. ఈ కలర్ మీరు చూడండి ఎంత సూపర్బ్ అండ్ బ్యూటిఫుల్ కలర్ ఉందో అసలు రైట్. అండ్ మీరు ఫ్రంట్ ఫోక్స్ చూడండి బైక్ అసలు ఎంత బీఫీగా ఉన్నాయో అసలు రైట్. సో ఎప్పుడైతే మీరు ఒక మోడర్న్ రెట్రో బైక్ కొందాం అనుకుంటుండ్రో ఈ కలర్స్ చూడండి. ఫస్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ రైట్. అండ్ యూ హ్యావ్ దిస్ శాండ్ కలర్ ఆల్ రైట్. అండ్ యూ ఆల్సో హ్యావ్ green color in this okay. CB350 la
రైట్. అసలు చాలా బ్యూటిఫుల్, చాలా అమేజింగ్ కలర్. దీంట్లో మీకు మరూన్ కూడా వస్తుంది. ఓకే, సో ఈ బైక్కి ఈ యాంగిల్ నుంచి చూస్తే ఇట్స్ సింప్లీ అమేజింగ్, రైట్. అండ్ దిస్ ఇస్ ది హోండా హైనెస్ అండ్ న్యూ కలర్. ఓకే, యాజ్ యూ కెన్ సీ, రైట్. ఒక చాలా ఈ ఆర్ఎస్లో కూడా ఈ కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే లోగో చేంజ్ చేసింది. ఓకే, పాత మోడల్స్కి డిఫరెన్స్ వచ్చేది. ప్లస్ దీనికి ఏంటంటే స్మోక్ టెయిల్ ల్యాంప్. నేను ఆ బైక్ది మీకు చూపెడతాను. అంటే లోగోతో సహా స్టిక్కరింగ్ మార్చింది. దిస్ ఈజ్ OBD 2B compliant with a 15-liter fuel tank and a smoked rear tail lamp. Okay, so this is Honda Big Wing Warangal Central. Okay, సో ఆ మరూన్ కలర్ అక్కడ ఉంది చూడండి. ఓకే, అది టెస్ట్ రైడ్ వెహికల్. సో ఎప్పుడైతే మీరు ఒక 350cc బైక్ కొందాం అనుకుంటుండ్రో డెఫినెట్లీ ట్రై కన్సిడరింగ్ ది హోండా CB350 ఆర్ ది హోండా హైనెస్, రైట్, ఆర్ ది హోండా CB350 RS ఇక్కడ పెట్టుంది. ఆల్ రైట్ దెన్ పీపుల్, గుడ్ బై, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. సో నా బైక్ సర్వీస్ అయిపోయింది. ఓకే, సో ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశాం, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేశాం, ప్లస్ అది కాకుండా చైన్ కూడా సెట్ చేశారు, రైట్. అండ్ క్లచ్ అండ్ బ్రేక్స్ కాకుండా మన బైక్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సర్వీస్లో పాసిబ్లీ వీ హ్యావ్ టు చేంజ్ ది రియర్ డిస్క్ ప్యాడ్స్ అనమాట. నెక్స్ట్ సర్వీస్ కూడా కాదు, ఒక 200-300 కిలోమీటర్స్లని. ఆల్ రైట్, సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ విత్ హోండా బిగ్ వింగ్ వరంగల్ సెంట్రల్ వాజ్ రియలీ అమేజింగ్. ప్లస్ మనకి బైక్లో ఏంటంటే నేను RSలో డ్యూయల్ హార్న్స్ వేయించాను. దీస్ యాక్చువల్లీ కమ్ విత్ ది హైనెస్, బట్ దీనికి ఒక చిన్న చేంజ్ చేసేసి నేను చేపించాను అనమాట. సో ఇట్ ఆల్వేస్ లైక్ సౌండ్స్ అమేజింగ్. సో మీరు ఎప్పుడైతే ఒక 350cc మోటార్ సైకిల్ కన్సిడర్ చేస్తారో డెఫినెట్లీ ట్రై కన్సిడరింగ్ ది హోండా CB350, CB350 Highness or the CB350 RS, because these bikes are much better than the Royal Enfield Classic and Hunter. Goodbye.